ఇప్పుడు చూడండి ఒక రెస్టారెంట్ పర్పస్ చేసాము అది చూపిస్తాను. ఇది రెస్టారెంట్స్ పర్పస్ అండి. ఇది రెస్టారెంట్ పర్పస్. అవునండి. సో ఇన్సైడ్ కూడా వెళ్దామండి. ఎలా ఇన్సైడ్ కి వెళ్దాం. చాలా మంచి బడ్జెట్ లో మనకు కావాలంటే ఎలా అంటే అలా చేసిస్తారు. కస్టమైజేషన్ అండి, మనం దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా బయట కొంచెం ఇదిగా ఉంది, లోన్ మనకి కూల్ అనిపిస్తుంది సార్. మనకి ఆ గ్లాస్ కూల్ అనేది మనకు ఆపొద్దు మాట, లేకపోతే కంటైనర్ లో మనం ఉండలేము. జనరల్ గా అందరూ అల్యూమినియం విండో వాడతారు, మేము చూడండి యూపీవీసీ విండో వాడము. అది కూడా ట్రిపుల్ ట్రాక్ అండి, విత్ మెష్ మాట. ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ, మీరు ఆఫీస్ కట్టాలనుకుంటున్నారు, ఇలా కంటైనర్ పెట్టుకొని ఇంకా ఎక్కడ మూవ్ అనుకుంటే ఈజీగా మూవ్ అయిపోవచ్చు. సూపర్ సూపర్. సో ఇది ఫార్మర్స్ కోసం అని తయారు చేశారంట అండి ఇంటీరియర్. వావ్. ఇది చూడండి, ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాము ఇందులో ఇలాగా. అంటే 1 BHK టైప్ లో వస్తుంది. 1 BHK టైప్ లో వస్తుంది ఇలాగా. ఇక్కడ ఏసీ పాయింట్ ఇది. వెనక కూడా ఇందులో మనం బిల్డప్ చేస్తామంట, వెనక ఒక ఫ్రేమ్ బిల్డప్ చేస్తామంట. ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాను చూడండి సార్. ఇది ఓకే, అటాచ్డ్ వాష్రూమ్ ఉందా సార్? చూడండి సార్, ఇది వాష్రూమ్ లో చాలా అన్నమాట. మన కస్టమర్ అడగకపోయినా సరే మేమే ఇచ్చేస్తామట. మేము కిచెన్ ఇచ్చామంటే కంపల్సరీ కిచెన్ పైన మేము ఒక ఎగ్జాస్ట్ ఇచ్చేస్తాం. సూపర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. సో ఈరోజు వచ్చేసి నాగార్జున ప్రీఫ్యాబ్లో ఉన్నామన్నమాట. సో వీళ్ళు వచ్చేసి వైడ్ రేంజ్లో కంటైనర్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో కంటైనర్స్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. కనుక్కొని తెలుసుకుందాం ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి. అండ్ వీళ్ళు ఆర్డర్ బేస్ పైన చేస్తారనమాట, గవర్నమెంట్ కూడా చేసి ఇస్తుంటారు. సో ప్రసాద్ గారితో మాట్లాడదాం ఇక్కడ. సో హాయ్ సార్. హాయ్ సార్. సో మన కంటైనర్ బిజినెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎలా ఉంటుంది మనది? మాది నాగార్జున ప్రీఫ్యాబ్ అండి. మేము కంటైనర్ హౌస్లు చేస్తుంటాము, ఆఫీసులకు కానీ ఫామ్ హౌస్లకు కానీ, మనకి హౌస్ పర్పస్ కానీ, టీ పాయింట్స్ కానీ, హోటల్స్ కానీ, ఏదైనా సరే సార్ మనం అన్నీ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాము. అది మీకు చూపిస్తాను మీకు ఎట్లా ఏంటి అనేది. ఇప్పుడు మనం కొత్తగా ఒక ఆఫీస్ చేసాము, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. ఇది చేసి కూడా ఇవి తీసుకెళ్ళొచ్చు అనమాట. అవి డిఫరెంట్, అవి కూడా నేను చూపిస్తాను. అవి సో చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పేసి, వీళ్ళ ఆఫీసెస్ ఎలా ఉన్నాయి, కంటైనర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తామండి. అండ్ కాస్ట్ వైజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా ఉన్నాయని చెప్పేసి. సో వీడియోని కూడా పూర్తి వరకు చూడండి. ఇది ఆఫీస్ పర్పస్ చేసామండి. మనకి ఇది ఆర్డర్ వచ్చింది. మనకి ఇది ఎక్కడ బెంగళూరు వెళ్ళాలండి. ఓకే, బెంగళూరు వెళ్ళాలి, బెంగళూరు నుంచి మనకి ఆర్డర్ వచ్చింది. సూపర్. ఇది మనకి అసలు ఫస్ట్ దీనికి మెటీరియల్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ దీన్ని ఇదంతా బయట అవుట్డోర్ అంతా ఇది మనకి గ్యాలనైజింగ్ స్టీల్ అండి. ఓకే, గ్యాలనైజింగ్ స్టీల్ అంటే మనకి ఇది రస్ట్ రాదు. ఇది రస్ట్ రాదు. అక్కడ చూడండి, అది కూడా ఒకసారి చూపించాం. అక్కడ చూడండి, అది ఒక 10 రోజుల నుంచి అది అలాగే ఉందండి మెటీరియల్. అది ఓకే, మనకి అది ఇంతవరకు అది ఏమి రస్ట్ లేదు, ఏం లేదండి. సూపర్ సూపర్. అట్లా ఉంటుంది ఇది. ఇటు చూపించండి రండి. మనకి అట్లా మెటీరియల్ అట్లా ఉంటుంది. అది మనకి ఎప్పటికీ ఇది పెయింట్ వేయకుండా అలా వదిలేసినా సరే మనకి రెస్ట్ రాదండి, అట్లానే ఉంటుంది అది మెటీరియల్. పెయింట్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుందా సార్? లాంగ్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే దీనికి 3 కోట్స్ కొడతామండి. ఫస్ట్ దీనికి ప్రైమర్ వేస్తాం అన్నమాట. అది కూడా ఏంటి, అది డిఫరెంట్గా ఉంటుంది. అది మనకి అందులో రస్ట్ రాకుండా అది వేస్తాం అన్నమాట. దాని తర్వాత మళ్ళీ 2 కోట్స్ కొడతాం అన్నమాట. అట్లా చూద్దామా సార్ ఎలా ఉంది? సో లోపలికి వెళ్ళి చూద్దాం గైస్ ఎలా ఉందని చెప్పేసి. సో వచ్చేసి ఆఫీస్ పర్పస్ అండి ఇది. ఇన్సైడ్ వస్తే అర్థమవుతుంది అన్నమాట. ఫుల్లీ ఒక కంటైనర్ లాగా కాకుండా ఒక ఆఫీస్ పర్పస్ చేసాం మొత్తం. చూడండి ఇక్కడ. సో వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ సార్ ఎలా ఉందని చెప్పేసి. మనది ఇది మనం చెప్పాను కదండి, ఇది ఆఫీస్ అనేది మనకి బెంగళూరు నుంచి ఆర్డర్ అన్నమాట. మనకి ఎక్కడి నుంచి ఇండియాలో ఎక్కడెక్కడ నుంచో మనకి ఆర్డర్స్ వస్తుంటండి. మేము ఎక్కడికైనా పంపుతుంటాం మేము. అది చూడండి, ఇది మనకి ఓవర్ హెడ్ ర్యాక్స్ కింద చూడండి, ఇవి కంప్యూటర్ టేబుల్స్. సో ఫుల్లీ ఆఫీస్ కి మనకి ఏమవుతున్నాం అయితే అట్లాగా అట్లా చేస్తాం. డైరెక్ట్ గా మనం ఒక ఇల్లు లాగా కాకుండా చేసేసుకుంటే అట్లా చేసుకో, చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. వీళ్ళే అన్ని చేసిస్తారు, చేతితో సహా అన్ని ఇచ్చేస్తారు. చేతితో సహా మనకి ఏం రిక్వైర్మెంట్ ఉంటే, మన కస్టమర్ కి ఏం రిక్వైర్మెంట్ ఉంటే అదే మనం చేస్తుంటాం. సో లోపల ఇంటీరియర్ అంతా, ఇంటీరియర్ ఏంటి ఓవర్ హెడ్ ర్యాక్స్ చూడండి ఎంత డిజైన్ చేస్తాం. ఇట్లా చాలా నీట్గా ఉంటాయండి అన్నీ. అన్న ఫైల్స్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళకి కానీ ఇట్లా. సూపర్. సో స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా పెట్టారు, చూసుకోవచ్చు మీరు. సో ఏ టైప్ ఆఫ్ ఆఫీస్కి వెళ్తుంది సార్ ఇది? మనకి ఆఫీస్ అనేది ఏ పర్పస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అండి, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో దీని సైజ్ అనేది పెంచుకోవచ్చు. దీని సైజ్ అంటే ఎలా అయినా పెంచుకోవచ్చు, కస్టమర్ చాయిస్ అండి. అది కస్టమర్ చాయిస్, ఎంత సైజ్ అయినా పెంచుకోవచ్చు. అది 40 feet వరకు ఎంతైనా చేసుకోవచ్చు. 40 feet వరకు మీరు చేసేసి 40 feet వరకు మనం, ఎందుకంటే
ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి వేరే సిటీస్కి కానీ అవునవునండి. సో దానివల్ల డెలివరీ చేయాలి కాబట్టి సో చాలా బిగ్ సైజ్ ఉంటేదంటే ప్రాబ్లం అవుతుంది. సో 40 feet వరకు మనం చేయొచ్చు మాట. సో ఎంత కెపాసిటీ సార్, ఎన్ని సీట్ కెపాసిటీ? మనకి దీనికి 9 seat చేసామండి. చూడండి ఒకసారి 9 members కానీ చేసాము. మనం విత్ చైర్స్ అన్ని వాళ్ళు కస్టమర్ చాయిస్ మాట, కస్టమర్ ఎలా అడిగితే అలా ఇచ్చేస్తాం అన్నమాట. విత్ అన్ని న్యూ యాక్సెసరీస్. అవునండి, న్యూ యాక్సెసరీస్. ఎస్. సో మెటీరియల్ ఏం యూజ్ చేస్తారు సార్ మీరు చేయడానికి? ఇది మనకి ఇదండి MDF బోర్డ్ అంటారండి. MDF బోర్డ్ అంటారు. ఓకే. ఇది 9 mm థిక్నెస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇది 9 mm థిక్నెస్ యూజ్ చేస్తాము. ఓకే. బయట ఇందాక మీకు చెప్పాను కదండి గ్యాలనైజింగ్ స్టీల్ అని వాడతామని. ఓకే. బయట ఏమో గ్యాలనైజింగ్ స్టీల్ వాడతాం. ఈ లోన్కి వచ్చేసి మనకి MDF బోర్డు వాడతాం అన్నమాట. ఇలా ఈ వెనక గ్యాలనైజింగ్ స్టీల్ దీనికి MDF బోర్డుకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే. ఆ గ్యాప్ని మనం గ్లాస్ ఫూల్ అని దాంతో ఫిల్అప్ చేస్తాం అన్నమాట. మనం లాన్ చూసారా బయట కొంచెం ఇదిగా ఉంది, లాన్ మనకి కూల్ అనిపిస్తుంది సార్. మనకి ఆ గ్లాస్ ఫూల్ అనేది మనకు ఆపొద్దు అన్నమాట. లేకపోతే కంటైనర్లో మనం ఉండలేము. ఆ గ్లాస్ ఫూల్ ఇచ్చేస్తాం. హీట్ ఆ హీట్ రేషన్స్ మొత్తం అండి 4 sides టాప్ మొత్తం ఆ గ్లాస్ ఫూల్ ఇన్స్టలేషన్ చేస్తాం. ఇన్స్టలేషన్ చేస్తాం. ఇది ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది సార్? మనకి 20 to 25 years ఏమీ అవుతుంది. 20 to 25 years వరకు ఎలాంటి డిస్ప్లే ఉండదు మనం యూజ్ చేసిన బట్టి. సో ఇందులో వెంటిలేషన్ కూడా ఇచ్చారన్నమాట. వెంటిలేషన్ మనకి కస్టమర్ చాయిస్ మాట. ఈ విండో చూసారండి, ఇవి జనరల్గా అందరూ అల్యూమినియం విండో వాడతారు. మేము చూడండి UPVC విండో వాడము. అది కూడా ట్రిపుల్ ట్రాక్ అండి విత్ మెష్ మాట. ఇదిగోండి మెష్. అలా మస్కిటోస్ రాకుండా అంతా క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాం. 4 windows పెట్టారు, వెంటిలేషన్ 4 windows పెట్టాము. సూపర్. చాలా బాగుంది. మనకి అన్ని ఇదిగోండి ఇక్కడ AC పాయింట్. ఓకే. ఏసీ కూడా కస్టమర్ చాయిస్. ఏసీ మేము పాయింట్ ఇస్తాం అన్నమాట. పాయింట్ ఇచ్చేస్తారు మీరు, తర్వాత వాళ్ళు ఏసీ పెట్టి ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు. ఎక్కడైనా పెట్టించుకోవచ్చు. పాయింట్ అయితే ఇస్తారన్నమాట. ఏసీ కూడా వెనక ఏం చేస్తాం అంటే మేము బిల్డ్ చేస్తాం అన్నమాట. వెనకాల ఇందులో ఒక ఫ్రేమ్ బిల్డ్ చేస్తాం. ఓకే. లేకపోతే ఏసీ డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఇచ్చా నేను అక్కడ పెట్టుకుంటా అంటే పడిపోద్దండి. ఓకే. ఓకే. మేము వెనక ఏంటంటే ఒక ఫ్రేమ్ బిల్డప్ చేస్తాం. బిల్డప్ చేస్తాం, దాని మీద ఏసీ పెట్టించేస్తాం. అందుకే పాయింట్ ఇక్కడ ఇచ్చాము. అది కూడా కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే కస్టమర్ అడిగే పెడతామండి. మీకు ఎక్కడ కావాలి అంటే అని అడిగే పెడతాం కస్టమర్. సో అంటే మేము డైరెక్ట్ ఒక ఇల్లు లాగా మనకు ఇటుక నుంచి అలా చేయకుండా డైరెక్ట్ కంటైనర్ నుంచి చేస్తే ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఎక్కువ ఇక్కడ ఇప్పుడు అక్కడ ఆఫీస్ వర్క్ అయిపోయింది అనుకోండి ఏరియాలో, మళ్ళీ తీసుకెళ్లి వేరే చోట మూవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ మీరు ఆఫీస్ కట్టాలనుకుంటున్నారు, ఇలా కంటైనర్ పెట్టుకొని ఇంకా ఎక్కడ మూవ్ అనుకుంటే ఈజీగా మూవ్ అయిపోవచ్చు. సూపర్. దీనికి చూడండి పైన ఫ్యాన్స్ ఇచ్చాము. ఇట్లా సీలింగ్ ఫ్యాన్స్, చిన్న ఫ్యాన్ సీలింగ్స్ ఇచ్చాము. అట్లా ఒక 2 ఫ్యాన్లు ఇచ్చామన్నమాట. ఓకే. ఏసీ పాయింట్, ఏసీ పెట్టుకుంటారు ఇక్కడ. ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లైట్ చూడండి, ఏ లైట్స్ కానీ ఈ స్విచ్చెస్ చూడండి, ఏదైనా సరే అండి ఓన్లీ బ్రాండ్సే వాడతాం. లోకల్ ఎక్కడా కూడా యూజ్ చేయమండి. మన లోన వైరింగ్ కానీ లైట్లు కానీ స్విచ్చెస్ కానీ ఫ్యాన్స్ కానీ ఏదైనా సరే ఒక బ్రాండ్ మాత్రం లోకల్ మాత్రం అసలు ఎక్కడా కూడా లోకల్ అనేది యూజ్ చేయండి. సూపర్. మీ బడ్జెట్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి ఏమేమి కావాలి, ఏ బడ్జెట్ లో ఏం కావాలని చెప్పేసి. సో ఇంటీరియర్ కూడా వీళ్ళు అలాగే డిజైన్ చేసి ఇస్తారు. ఇంటీరియర్ కూడా అలా డిజైన్ చేసి మేము ఇస్తాం. మీకు ఇందాక చెప్పాను కదా సార్, ఇది ఫామ్ హౌస్ అని ఆఫీసులో ఫామ్ హౌస్ అని చేస్తాను. ఒక ఫామ్ హౌస్ కూడా ఆర్డర్ వచ్చింది, చేసాము. అది కూడా చూద్దాం. సూపర్. దాని ఇంటీరియర్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఓకే, రండి చూద్దాం. మీకు ఇందాక ఆఫీస్ ఒకటి చూపించాను కదండి, నెక్స్ట్ చెప్పాను కదా ఫామ్ హౌస్ అని. ఇప్పుడు చూడండి ఫామ్ హౌస్ చూద్దాం ఒకసారి మనం. సో ఇది ఫామ్ హౌస్ కోసమని తయారు చేశారంటండి. ఓకే. ఇంటీరియర్ వావ్. ఇది చూడండి, ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాము ఇందులో ఇలాగా. అంటే 1 BHK టైప్ లో వస్తుంది. 1 BHK టైప్ లో వస్తుంది. ఇది చూడండి సార్, ఇందులో ఇందాక డిఫరెంట్, ఇందాక వైట్ చూసారు, వైట్ లోనే చూడండి ఇది మార్బుల్ టెక్స్చర్. మీకు ఇలా డిఫరెంట్ ఇస్తామని మేము కస్టమర్స్ కి. ఇలా డిఫరెంట్ లో మేము కస్టమర్స్ కి ఇట్లా వాళ్ళకి ఎలా కావాలంటే అట్లా చేస్తాం సార్. డిజైన్ కూడా చాలా బాగుంది. అవునండి. దీంట్లో చూస్ చేసుకోవచ్చు సార్, ఎలా డిజైన్ మనం ఎట్లా డిజైన్ కావాలంటే అలా డిజైన్ చూసుకోవచ్చు. ఇది అసలు మీకు ఎక్కడ చూసి ఉండే ఇలాగా MDF బోర్డ్ లో మనకి ఇలా టైల్స్ అలా ఆ టైప్ లో MDF బోర్డ్స్ లో ఉండవు. మేము ఇది స్పెషల్ గా ఎక్కడ తెప్పించామండి. వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి వీళ్ళు. ఇవి కూడా ఎక్కడండి మనం UPVC విండోస్ ఇస్తామండి. ఎక్కడ అల్యూమినియం అనేది విండోస్ ఇవ్వము, అన్ని కాస్ట్లీగా కొంచెం క్వాలిటీ. సో ఇక్కడ ఏసీ వస్తుందా సార్? ఇక్కడ ఏసీ పాయింట్ సార్, ఇందాక మీకు చెప్పాను కదా సార్ ఆఫీస్ లో ఇలాగా ఇక్కడ ఏసీ పాయింట్. ఇది వెనక కూడా ఇందులో మనం బిల్డప్ చేస్తామంట, వెనక ఒక ఫ్రేమ్ బిల్డప్ చేస్తామంట. సూపర్.
ఇందులో మనకి చూసుకోవచ్చు. ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాను చూడండి సార్ ఇది. ఓకే, అటాచ్డ్ వాష్రూమ్ ఉందా సార్? చూడండి సార్ ఇది వాష్రూమ్ లో చాలా పెద్దగా ఉందండి. ఇది 4x6 వాష్రూమ్ వస్తుందండి ఇది. చూడండి దీనికి వెంటిలేషన్ ఇచ్చాము, సింగిల్ పీస్ పిట్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ వాష్ బేసిన్, ఇక్కడ మనకి షవర్, ఇలా మనకి కావాల్సిన ఎట్లా అన్ని వచ్చాయి సార్. ఇదేమో గీజర్ పాయింట్ మస్ట్ ఇస్తామన్నాను. వాళ్ళు యూజ్ చేసుకొని ఎప్పటికైనా తర్వాత, ఎందుకంటే కస్టమర్ పెట్టుకోలేరండి కావాలంటే, అందుకని ముందులే బిల్డప్ చేసి ప్రాపర్ గా అన్ని ఇచ్చేస్తాం. సాకెట్లు కూడా చాలా బాగా ఇచ్చారండి, చాలా ఎక్కువగా ఇచ్చారు. సో కిచెన్ లాగా చూసుకోవచ్చు. ఇవి మన కిచెన్ టైప్ చూడండి. ఇందులో కూడా మనం ఇలాగా ఇలా అల్మారాలు ఇచ్చేస్తాము. మనకి ఇది ఇంట్లో ఉన్నట్టే అంటే గ్రానైట్, మొత్తం గ్రానైట్ పీస్. ఇది ఎస్ఎస్ షింక్ అండి, రియల్ గ్రానైట్. ఇది ఎస్ఎస్ షింక్ అండి. ఎస్ఎస్ షింక్ దీనికి అవుట్పుట్ ఇలాగ అన్ని చేస్తాం. అవుటర్ వాడడానికి అవుటర్ ఇచ్చేస్తాం. ప్రతిదానికి మనకి కిచెన్ వచ్చిందంటే మస్ట్ అండి. ఇక్కడ ఎగ్జాస్ట్ ఇస్తాం చూడండి. ఇది మ్యాండేటరీ అనమాట. మనకి కస్టమర్ అడగకపోయినా సరే మేమే ఇచ్చేస్తాం అన్నమాట. మేము కిచెన్ ఇచ్చామంటే కంపల్సరీ కిచెన్ పైన మేము ఒక ఎగ్జాస్ట్ ఇచ్చేస్తాం. ప్లస్ మేము ప్రతి దాంట్లో లైట్లు, ఫ్యాన్లు, ఇదిగోండి ఇక్కడ ఫ్యాన్ మేమే ఇస్తాం. ఫ్యాన్ ఇస్తాము. ఇక్కడ ఫ్యాన్ మాట ఇక్కడ ప్రతి ఒక్కటి మేము చేసి ఇచ్చేస్తాం. ఇది ఏంటంటే ఇది కస్టమర్ అడిగారండి, అది మాకు 2 వాష్రూమ్స్ కావాలి అని. ఒకటేమో మీకు చూపించాను కదండి, ఇప్పుడు అది అటాచ్డ్. ఇది బయట నుంచి మాట, బయట నుంచి కూడా ఇంకొక వాష్రూమ్ ఇచ్చాను దీనికి. స్టోర్ లాగా వాడుకోవచ్చు, స్టోర్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి కిచెన్ లాగా ఇలాగే చిన్న కిచెన్ ఇచ్చారు అట్లాగా. సో దాని తర్వాత ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ విత్ బెడ్రూమ్ వచ్చింది అనమాట. సూపర్. దీనికి స్పెషల్ గా ఇంటీరియర్ దీనికి కొత్తగా వచ్చింది సార్. ఇది ఇంటీరియర్ ఇది మనం చేసాము. వెరీ నైస్. ఈ సైజ్ ఎంత సార్ ఇది బెడ్రూమ్? ఇది బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x12 వచ్చింది సైజ్. 10x12. సూపర్. ఇందులో ఫార్మ్ హౌస్ పర్పస్ లో వాడుకోవడానికి చాలా బాగుంటుంది. అవునండి. ఇలాంటివి మీరు ఎన్నైనా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆర్డర్ ఇస్తే రెడీ చేస్తాం. బెడ్రూమ్ లో మార్బల్ టైప్ లో ఇచ్చారండి. చిన్న ఇంట్లో మళ్ళీ కొంచెం డార్క్ కలర్ ఇచ్చామండి. వుడ్ కలర్, మనకి వుడ్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఇది కూడా కస్టమర్ చూస్ చేసుకున్నాం. కస్టమర్ చెప్తాం అన్నమాట మేము. ఇలా ఇంటీరియర్ ఇలా రూమ్ కి మార్చుకుంటే ఇలా కిచెన్ కి ఒకటి, బెడ్రూమ్ కి ఒకటి. ఇప్పుడు అది వైట్, అది బెడ్రూమ్ లో వేస్తే బాగోదు కదా, అందుకని వాళ్ళు కస్టమర్ చెప్తే వాళ్ళు కూడా బాగుంటారు. సూపర్, చాలా బాగుంది సార్. అయితే ఇంటీరియర్ గానీ, సో ఇవి కూడా మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. లాంగ్ కాస్ట్ అండి, తొందరగా పాడేది ఏముండదు. మనం మెయింటెనెన్స్ బట్టి అసలు ఏమీ అవ్వదు. సూపర్. సో ఫ్లోరింగ్ ఎలా ఉంటుంది సార్? ఫ్లోరింగ్ ఎలా వేసారు మీరు? కింద మనం ఏం చేస్తామండి, కింద గ్రిడ్ కడతాం కదండి. గ్రిడ్ వేసిన తర్వాత దానిపైన బైసన్ బోర్డు వస్తుంది అనమాట. అది కూడా ఏంటి 18 mm థిక్నెస్ ఉంటుంది బైసన్ బోర్డు, చాలా హెవీగా ఉంటుంది. దానిపైన మనం ఇలా వినాయిల్ మ్యాట్, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకుంటే మన దగ్గర ఉంటాయి 2-3 రకాలు. చూస్ చేసుకుంటే ఆ కలర్ మనం ఇంటి వినాయిల్ కింద మ్యాట్ వేసేస్తాం. సో మనకు కావాల్సిన బడ్జెట్ లో, చాలా తక్కువ బడ్జెట్ లో వీళ్ళైతే తయారు చేస్తారు. సో నాకైతే చాలా నచ్చిందండి. ఇది వచ్చేసి కంటైనర్ వచ్చేసి, సో ఫార్మ్ హౌస్ పర్పస్ లో ఇది యూజ్ చేసుకోవచ్చు అంట. చాలా బాగుంది. సో లోపల కూడా కూల్ గా ఉంది, మనం అదే ఇందాక చెప్పాను కదా, ఇన్స్టలేషన్ చేస్తాం అన్నమాట. మొత్తం అన్ని సైడ్ లో ఉంది. మీకు ఏ బోర్డు ఒకటి తీసుకున్నా లోన్ ఇన్సులేటెడ్ ఉంటుంది అన్నమాట. గ్లాస్ ఫుల్ ఇన్సులేటెడ్ చేస్తాం లోన్. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అయినా సరే మేము అదే యూజ్ చేస్తాం అన్నమాట. మనకి చాలా ఆపోద్ది, అన్నిట్లోనూ అదే చేస్తాం. మనకి బయటికి లోన్కి 5 degrees టెంపరేచర్ మనకి తక్కువ ఉంటుంది. అది కంట్రోల్ చేస్తాం అన్నమాట. వెరీ నైస్ సార్. ఇందాక మీకు ఆఫీస్ చూపించాను, ఒక ఫామ్ హౌస్ చూపించాను. ఇప్పుడు చూడండి ఒక రెస్టారెంట్ పర్పస్ చేసాము, అది చూపిస్తాను. ఓకే రండి. ఇలా అంటే దేని గురించి సార్ ఇది? ఇది రెస్టారెంట్స్ పర్పస్ అండి. ఇది రెస్టారెంట్ పర్పస్. అవునండి. సో ఇన్సైడ్ కూడా వెళ్దామండి. ఎలా ఇన్సైడ్కి వెళ్దాం. సో అక్కడ నుంచి డోర్ అనేది ఇచ్చారన్నమాట. ఇది రెస్టారెంట్ పర్పస్ అండి. ఇది చూడండి ఇక్కడ కిచెన్స్ ఇచ్చామండి. ఇవి ఇలా 2 కిచెన్లు ఇచ్చాం. చాలా బాగుంది సార్. ఇది రెస్టారెంట్ పర్పస్ కొంచెం డార్క్ కలర్ మెయింటైన్ చేసాం. ఇది చూడండి, ఇక్కడ ఇది హైడ్రా విండోస్ అంటారండి. ఇది మనం ఇలా పుష్ చేస్తే ఇది అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. అవి దీనికి మళ్ళీ ఏమేమి కస్టమర్ సర్వ్ చేయడానికి ఇట్లా ఈజీగా ఉండడానికి కోసం ఇట్లా పెట్టండి. బయట ఇలా ఇచ్చాము, ఇలాగా 1 feet ఇలాగా బయటికి ప్రొవిజన్ కస్టమర్ ఇట్లా ఇచ్చాము. మెటీరియల్ సేమ్ అండి. MDF బోర్డ్స్ అంతా మెటీరియల్ సేమే. మనం దేనికైనా అది ఇది అంతా ఒకటే, కానీ మనం దేని పర్పస్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఆఫీస్కి యూజ్ చేసుకోవచ్చు, ఒక ఫామ్ హౌస్కి యూజ్ చేసుకోవచ్చు, ఒక రెస్టారెంట్స్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో ఇలా పెట్టామన్నమాట. ఇది ఎందుకంటే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు కదండి, చేసి ఇక్కడ పెడతారు, పెట్టి మనం ఇక్కడ సర్వ్ చేసుకోండి, కస్టమర్కి ఇలా సర్వ్ చేసుకోవడానికి ఇట్లా పెట్టామన్నమాట. డిజైన్ చేసి ఇట్లా పెట్టామన్నమాట. మార్బుల్ మార్బుల్ అండి.
దానికి దీనికి అంతే అండి మార్బుల్ వేసాం. డిజైన్ కానీ చాలా బాగుంది సార్ ఇవన్నీ, సూపర్. సో ఓవరాల్గా ఇందులో కూడా అంతే చూడండి, ఎగ్జాస్ట్ ఇచ్చాము, ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఇచ్చాం, అక్కడ ఒక ఎగ్జాస్ట్ ఇచ్చాం. ఎస్, ఇంటీరియర్ చూసుకోవచ్చండి. దీనికి కూడా అంతే అండి, మొత్తం షింకు ఎస్ఎస్ షింకు ఇక్కడ వాష్ చేసుకోవడానికి, అట్లాగా అక్కడ వాష్ చేసుకోవడానికి, 2 కిచెన్ టైప్లో. ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. దీనికి హెవీ ఇస్తాం సార్, ఇక్కడ ఫ్రిడ్జ్లు పెట్టుకోవడానికి అంటే మామూలుగా హెవీ ఉంది. 16 amps కొంచెం హెవీ గేజ్ వాడతాం ఇక్కడ. లాంగ్ వైరింగ్ కూడా వాళ్ళు చెప్పకపోయినా మేము ఇంటీరియర్గా ముందులే దీనికి హెవీ గేజ్ వైర్లు వాడతామండి ఇక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు మిక్సీలో పెట్టుకుంటారు కదా, అందుకని ఇక్కడ హెవీ గేజ్ వైర్లు, హెవీ గేజ్ స్విచ్చెస్, ఇవి నార్మల్ స్విచ్చెస్ కామాట, ఇవి హెవీ గేజ్ వాడతాం. చాలా బాగుంది సార్. ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంది. సో దీని ఓవరాల్ వ్యూ చూపిస్తానండి, ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో లైట్స్ కానీ ఇవన్నీ కానీ చాలా మంచి బడ్జెట్లో మనకు కావాలంటే ఎలా అంటే అలా చేసిస్తారు. కస్టమైజేషన్ అండి, మనం దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉందండి, ప్రతిదీ డిఫరెంట్గా చేసుకోవచ్చు మనం, ఎట్లా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సూపర్ సూపర్. మేము ఎక్కడ పెట్టాలి, ఏది పెట్టుకోవాలనుకుంటున్నాం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్ని దాని తగ్గ మనం వచ్చేసి స్టోరేజ్ లాగా, స్టోరేజ్ కింద పెట్టేశారు. ఇది వచ్చేసి మనం ఇక్కడ వాళ్ళు కుక్ చేసినవన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి సర్వింగ్ పర్పస్, అక్కడ ఒకటి ఇచ్చాము, ఇక్కడ ఒకటి ఇచ్చాము. చాలా బాగుంది. సో మీకు ఎలాంటి ఐడియా ఉన్నా ఇవే కాకుండా మీకు ఎలాంటి టైప్స్ అయినా వీళ్ళు చేసేస్తాం. ఎట్లా అయినా సరే సార్, ఒకవేళ కస్టమర్కి ఒక డిఫరెంట్ ఐడియా ఉంది, నాకు ఇలా కావాలి నాకు ఐడియా అంటే కస్టమర్కి తగ్గట్టు మనం ప్లాన్ చేసి అట్లానే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా అయినా. సూపర్ సూపర్.